కంటికి ఒంటికి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి కరివేపాకు పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్యాన్ గాలిలో బాగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండీ పెట్టుకున్న తర్వాత ఇందులో సరిపడినంత ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి దోరగా వేగిన తర్వాత చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు, వేడి నీళ్ళలో నానబెట్టినటువంటి చింతపండు, నిమ్మకాయ సజంత చింతపండు తీసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోవాలి. బెల్లం, ఉప్పు సరిపడినంత వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు అనేది వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకుని దోరగా వేగిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటే చాలా బాగుంటుంది.